ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే కనుక నా యూట్యూబ్ అనేది మానేద్దాం అనుకుంటున్నానండి. అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది మొత్తానికి మానేద్దామని అనుకుంటున్నాను. సో దేనివల్ల మానేద్దామని అనుకుంటున్నానంటే కనుక అదంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కాసేపు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అనమాట. సో ఏ టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నేను 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి నాకు 4 సంవత్సరాల టైం అయితే పట్టిందండి. సో నేనైతే డైలీ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా వదలలేదన్నమాట. అంటే మొత్తానికి అయితే మానలేదు కదండి, వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మధ్యలో కొన్ని డేస్ అనేది నాకు కుదరక వీడియోస్ అనేది పోస్ట్ చేసేదాన్ని కాదు, కానీ నాకు కుదిరినప్పుడు ప్రతిసారి కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేసేదాన్ని. సో నేను ఎంత బాగా వీడియోస్ చేసినా 100-200 మ్యాక్సిమం 300 వరకు మాత్రమే వెళ్తుంది అన్నమాట వ్యూస్ అనేది. అలా వెళ్తూ ఉంటే నేను ఎప్పటికీ సక్సెస్ అవ్వలేనండి. సో నాకే చాలా విసుగు వచ్చేసింది అనమాట. సో ఇంకా ఎందుకులే వీడియోస్, ఇంకా మానేద్దాం, మిషనే కుట్టుకుందాం, ఇంకా దీని మీద పెట్టుకుంటే అది పోతుంది ఇది పోతుంది కదా అనేసి అనుకుంటున్నాను అన్నమాట. వీడియోస్ గురించి చూస్తుంటే మిషన్ కొట్టలేకపోతున్నాను, మిషన్ గురించి చూసుకుంటే వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. ఏమిటంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వదిలేసుకోవాలి. ఏం వదిలేసుకోను చెప్పండి? సో దీని నుంచి అయితే నాకు ఏమీ బెనిఫిట్ అనేది లేదన్నమాట. సో ఇంకా ఏదైనా పోస్తో నేను కొంచెమైనా ఎర్న్ చేసుకోగలను కదా. సో అలా ఎర్న్ చేసుకున్న డబ్బులతో నాకంటూ నా ఫ్యామిలీ కోసం అంటూ ఏమైనా తీసుకోవడానికి నాకు ఉండేదన్నమాట. సో నేను ఈ వీడియోస్ వల్ల నాకు ఇంకా కుట్టలేకపోతున్నాను అనమాట, దిష్టి పెట్టలేకపోతున్నాను. వీడియోస్ చేసుకోవాలి, వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయండి. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంక ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నాకు వీడియోస్ చేయాలని అనిపించట్లేదు. వీడియోస్ ఎందుకు మానేద్దాం అనుకుంటున్నానంటే కనుక నేను ఎంత మంచిగా వీడియోస్ చేసి పెట్టినా 100-200 వ్యూస్, ఇంత తక్కువగా వ్యూస్ అనేది వస్తే కనుక నాకు వాచ్ టైం అయినది ఇప్పట్లో కంప్లీట్ అవ్వదు. ఆల్రెడీ 4 సంవత్సరాలు అయితే అయిపోయిందండి. సో ఇంకా ఇలానే చూస్తూ ఉంటే ఇంకా ఇయర్స్ అనేది గడిచిపోతే తప్ప నేను అనేది ఇక్కడే ఉంటానన్నమాట. ఇంకా పైకి వెదగాలి అన్న అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. సో మీరు నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నట్టేమీ అనిపించట్లేదు నాకు. సో నా వీడియోస్ నచ్చక చూడట్లేదేమో బహుశా. ఒకవేళ మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మ్యాక్సిమం ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ఏంటంటే డైలీ రొటీన్స్ వీడియోస్ పెడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి వ్యూస్ అనేది చాలా బాగా వస్తాయి. కానీ నేను ఎంత మంచిగా వీడియోస్ అనేది చేసినా వ్యూస్ అస్సలు రావట్లేదు. వీడియోస్ చూసే ముందు నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా అనుకోండి. సో నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక నుంచి మీకు నచ్చినట్టుగానే వీడియో చేయాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ అనేది తీస్తాను కదా, అందులో నేను మీకు క్లియర్గా చెప్పాలని అనుకుంటాను. అంటే మీకు ఇంతకుముందు తెలియకుంటే తెలియజేయాలని అనుకుంటాను అనమాట. అందులో నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నట్టే కదా. సో నా వీడియోస్లో మీకు కొంచెమైనా బెనిఫిట్ అనేది ఉంటుందని నేను అనుకున్నాను. చాలామంది డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దామని అనుకున్నాను. కానీ మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం అనేది మీకు బోర్ కొడుతుందేమోననేసి నేను డైలీ వ్లాగ్స్ అనేది చేయలేదు. 1-2 వీడియోస్ అయితే చేశాను. కానీ మీకు అలాంటి వీడియోస్ నచ్చుతాయంటే కనుక నేను అలాంటి వీడియోస్ చేస్తానండి. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలా వద్దా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది చెయ్యాలి అని కామెంట్ చేస్తే నేను చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కదండి, వీడియోస్ చూసుకుంటుంటే నాకు టైలరింగ్ అనేది అసలు అవ్వట్లేదు. టైలరింగ్ చేస్తుంటేనేమో వీడియోస్ అనేది కుదరట్లేదు అన్నమాట. రెండిట్లకి మ్యాచింగ్ అవ్వట్లేదు, నాకు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను టైం అనేది. దీనివల్ల ఏంటంటే ఇందులో యూస్ నాకు మంచిగా వచ్చినట్టయితే కనుక నేను టైలరింగ్ కొంచెం పక్కన పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉందండి నాకు. నేను ఇందులో సక్సెస్ అవ్వాలి ఏమైనా అని నేను అనుకున్నాను, కానీ ఇలాగే వచ్చినట్టయితే కనుక నేను ఎప్పటికీ సక్సెస్ అనేది అవ్వలేను. సో మీరు నన్ను సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ అనేది మీరు పూర్తిగా చూసినట్టయితే నాకు వాచ్ టైం అనేది
వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది నాకు. సో వాచ్ టైం కంప్లీట్ అయితే నాకు ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. సో నేను అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాను. సో ఇదంతా ఉంటుందండి, ఏదో వీడియోస్ చేసేసి పెట్టేసాం అనుకుంటే కాదు, దీని వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఇదంతా కష్టమేనండి, అంత సులువేమీ కాదు అనుకున్నంత. ఈ వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్స్ కూడా ఎక్కువేమీ రావట్లేదు. మ్యాక్సిమం మనల్ని మోటివేట్ చేసాయే లైక్లు కదండి. సో ఒక లైక్ చేసినట్టయితే ఏమవుతుంది చెప్పండి, ఒక వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను కదా. సో నేను వీడియోస్ చూస్తాను, ప్రతి వీడియోకి ఒక లైక్ అనేది ఇస్తాను. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి కదా. ఒక లైక్ అనేది చేస్తే మోటివేషన్ కింద ఉంటుందండి. సో నేను అందుకే చెప్తున్నాను. ఇలా మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టించి ఉంటే సారీ అండి, ఏమీ అనుకోద్దు. కానీ నాకైతే ఇంకా విసుగొచ్చేసిందండి. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా యూస్ అనేది రావట్లేదు. సో కనీసం 1K 2K అయినా వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.